మనం విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మన జీవితాల్లో అలుపెరుగక పరుగెత్తుచూ ఉన్నాం కదా. ఎందుకంటే సహజంగా మనకొక నైతికమైన విలువల కొరకు, సామాజికంగా ఈ సమాజంలో మనం బ్రతికి మరి సామాజికమైన విలువల కొరకు మనమంటూ మన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం ఎంతోమంది. ఎందుకంటే మనిషి జీవితంలో బ్రతికినటువంటి దినాలు మనిషి నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటంటే కష్టపడాలి, పని చేయాలి, సంపాదించుకోవాలి, చక్కగా దానిని సుఖముగా అనుభవించాలి. మంచిదే. ఎందుకంటే దేవుడు కూడా మొట్టమొదటి మనుషుడికి దేవుడిచ్చిన నియమం అన్నమాట ఇది. మనం కూడా ఆ నియమాన్నే ఫాలో అవుతూ ఉన్నాం. కష్టపడి చెమటోడ్చి పనిచేసి నీ కుటుంబాన్ని పోషించుకోమని చెప్పిన ఆ మాట ఆనాడు ఈనాడు మరి ఏనాటికైనా ప్రభు వచ్చే వరకు నెరవేర్చబడాల్సిందే కదా. ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థలో, ఈ ఫ్యామిలీ లైఫ్లో ఆశీర్వాదంగా బ్రతకాలి అని అంటే కష్టపడాలి. నిజమే. ఈ కష్టపడాలి అన్నటువంటి దాని విషయంలో నేను ఒక విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే గ్రీక్ మైథాలజీలో సిసిఫస్ అనేటువంటి ఒక కథ ఏంటంటే, దేవతలు ఒక వ్యక్తికట ఒక శాపాన్ని పెట్టారట. ఒక శాపాన్ని పెట్టారంటే ఏమిటంటే, ఒక పెద్ద గుండ్రని రాయి అది కొండ మీద నుంచి దొర్లిస్తూ ఉండాలి. అది దొర్లుతూ ఉంటే మరలా దాన్ని పైకి నెడుతూ ఉండాలి, దొర్లిస్తూ ఉండాలి. ఇతనుకున్న శాపం ఏమిటంటే, తన జీవితాంతం లైఫ్ లాంగ్ ఏంటంటే ఈ రాయిని కింద పడకుండా పైకి నెడుతూనే ఉండాలి. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎంతోమంది మోటివేషన్ చేస్తూ ఉంటారు. జీవితంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఫెయిల్యూర్ అనేటువంటిది అంటే మనం ఫెయిల్ అయిపోయాము అని అనుకుంటే అంతటితో ఆగిపోతాం. మనిషి విజయాన్ని పొందుకోవాలి అని అనుకుంటే తాను చేసే ప్రయత్నం చేస్తూ ఒకవేళ మరణిస్తే అతడు విజయాన్ని పొందుకున్నట్టే. చేయాల్సిన పని చేయకుండా ఆగిపోతే అతడు చచ్చిపోయినట్టే లెక్క. కాబట్టి బ్రతికున్నంత వరకు మనిషి ఏం చేయాలంటే ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏమండి, తను చేసేటువంటి పని తను కొనసాగిస్తూనే ఉండాలి అనేటువంటి దాని విషయంలో చాలామంది ఈ కథని ఫాలో అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి శాపం ఏమిటంటే, బ్రతికినటువంటి దినాలు కష్టపడాలి, తను పని చేస్తూ ఓడిపోకుండా ఆ పైనుంచి పడేటువంటి ఆ రాయిని జాగ్రత్తగా పైకి తీసుకొని వెళుతూనే ఉండాలి అనేటువంటి ఆ కథని, ఆ శాపంగా ఒక వ్యక్తికి పెట్టిన ఆ సిద్ధాంతాన్ని ఈరోజు మనుషులైన మనమందరం కూడా చేస్తూనే ఉన్నాం కదా. ఎందుకంటే ఈ 50 days ఫాస్టింగ్ ప్రేయర్స్ పెడుతున్నారు. మరి బిజీగా ఉన్నటువంటి వారు, ఎందుకంటే ఎవరైనా వీకెండ్ అనేటువంటిది శని ఆదివారాలు ఏం చేస్తూ ఉంటారు, చాలా ఎదురు చూస్తారు. ఏవైనా ఒకేషన్స్ పెట్టుకోవటానికి, ఏ కార్యక్రమాలైనా, ఏ యొక్క ఫంక్షన్లైనా, ఏ పార్టీలైనా, ఏ సందర్భానికైనా, ఏ ఊరైనా, ఏ ప్రాంతానికి స్నేహితులు కలుసుకునేదానికైనా వీకెండ్స్ కొరకు ఏం చేస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. సహజమే. ఏమండి, కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ సిద్ధాంతాన్ని కొట్టివేశాడంట. ఆ వ్యక్తి పేరు కూడా మీకు చెప్తాను. ఆల్బర్ట్ ఖేమ్ అనేటువంటి ఒక వ్యక్తి అంట. ఆల్బర్ట్ ఖేమ్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ సిద్ధాంతాన్ని కొట్టివేశాడంటండి. పని వ్యసనపరుడు ఏం చేస్తాడంటే తన బ్రతుకులోనట పండగను మర్చిపోతాడంట. ఏం మర్చిపోతాడంటే అండి, ఆల్బర్ట్ ఖేమ్ అనేటువంటి ఒక వ్యక్తి పని వ్యసనపరుడుగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా తన జీవితంలో పండుగను మర్చిపోతారట. ఏమిటంటే ఈరోజు విందులు వేరు, వినోదాలు వేరు, పండుగ వేరు. కారణం ఏమిటంటే 5 రోజులు మనిషి బ్రతికినటువంటి దినాలు ఏం చేస్తూ ఉన్నారంటే కష్టపడుతూ ఉన్నారు. తన ఫ్రెండ్ కన్నా, తన పక్కవారి కన్నా, తన తోటి కొలిక్ కన్నా నేను గొప్పగా ఉండాలి,
డ్రైవింగ్ చేసేటప్పుడు చూడండి, ఒక వ్యక్తి వెళుతూ ఉన్నటువంటి సమయంలో నువ్వు ఫాస్ట్గా పోనీ అంటారు. డ్రైవర్ ఒకవేళ అడిగితే ఎక్కడికి సార్ అంటే ఎక్కడికి వెళ్ళాలో అని అడగాల్సిన అవసరం డ్రైవర్కి లేదు. కానీ అయినా అడిగినప్పుడు ఈ వ్యక్తి ఏమంటారు, నువ్వు త్వరగా పోనీ అంటే తనకు ఉన్నటువంటి నినాదం ఏమిటంటే నా ఫ్రెండ్ కంటే నేను ముందు వెళ్ళాలి, నా పక్కోడి కంటే నేను ముందుగా వెళ్ళాలి. ఇలాగూ అన్ని విషయాల్లో, ప్రయాణం విషయంలో, సంపాదన విషయంలో, అన్ని విషయాల్లో ఉరుకులు పరుగులు తీస్తూ ఒక వ్యక్తి, నేను చెప్పినటువంటి ఆల్బర్ట్ కేమ్ అనేటువంటి వ్యక్తి అంటున్నాడు, ప్రపంచాన్ని ఒక పిచ్చి హాస్పిటల్గా చేసేసారంట. ఏమండి, ప్రపంచాన్ని ఒక పిచ్చి హాస్పిటల్గా చేసి ఒకసారి ఉదయం జనం ఆ స్టేషన్ దగ్గర, ఆ రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండింగ్లో రోడ్ల మీద నడిచే జనాన్ని కొద్ది ఫాస్ట్గా వెళ్తారు. అది పెట్టవచ్చు కదా, ఒకవేళ దొరికితే పెట్టండి. ఏమండి, హల్లెలూయా. వీళ్ళంటే అప్పటికప్పుడు చెప్తే అని ఊరిని చూస్తారు, అప్పటికప్పుడే వచ్చింది ఏదైనా ఆలోచన. ఏమండి, దాన్ని వెంటనే ఎలక్ట్ అవ్వగలిగిందే గొప్ప అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంటే ప్రపంచాన్ని ఈరోజు ఏం చేశారండి, పిచ్చి హాస్పిటల్లో చేసి మనుషులు ఎలా తిరుగుతున్నారంటే అండి, లేచిన దగ్గర నుంచి, నేను అనలేదండి, ఆల్బర్ట్కి ఏమంటున్నాడు, పిచ్చుకోకల్లా చేసేసారంట. ఎందుకంటే తాకలేని కోతి ఒకడు పెట్టాడంట వీకెండ్ అని, శని ఆదివారం. ఈ శని ఆదివారాలు సుఖం కోసం 5 రోజులు మనుషులు ఏం చేస్తున్నారండి, పిచ్చిగా తిరుగుతున్నారు. పిచ్చిగా హార్డ్ వర్క్. మనకైనా మనకున్న డ్యూటీ చేసుకొని మనం వచ్చేస్తామండి. అదే అమెరికాలోననుకోండి, వాళ్ళకి 1 అవరే వర్షిప్ అని. ఈ 1 అవరు వాళ్ళు పార్ట్ టైం చేసుకుంటే వాళ్ళకి కొన్ని డాలర్లు వస్తాయి. నేను చూసినంతలో నాకు పరిచయం అయినటువంటి వారిలో అంతా ఈ మధ్య కదా, ఏమని ఎస్తేర్ గారి ద్వారానే వాళ్ళ అక్క చెల్లెళ్ళు పెర్సీ సిస్టర్ పరిచయం అయ్యారు. ఏమని నీరజా సిస్టర్ అని, సంధ్యా సిస్టర్ అని, వీళ్ళందరి గురించి చెప్తూ ఉంటారు. రీసెంట్గా మన మనోరంజన్ అయినా, ఏమండి పద్మా సిస్టర్ అయినా, మన ముత్యాలరావు గారు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఫస్ట్ మన అమ్మాజీ గారి పిల్లలు వాళ్ళు చెప్తారు, సిస్టర్ ఎక్కువ టైం ప్రేయర్ చేసుకొని కలుసుకొని కూర్చొని నీ వ్యవహారాలు, మన ముచ్చట్లు, వాళ్ళ ముచ్చట్లు చెప్పుకునే టైమింగు ఉండదు. ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, ఎవరు కారు వాళ్ళు వేసుకొని, ఎవరు ప్రార్థనలకి జాబులకి వెళ్ళిపోతారు, ఎవరు కాలేజీల్లో, ఎవరు ఉండే రూముల్లో వాళ్ళు ఉంటారు. కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకునే అంత టైం కూడా ఉండదు. బిజీ లైఫ్. ఒక మాట చెప్పాలి అని అంటే ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారండి, బిజీ లైఫ్లో ఉన్నారు. అయితే ఈ ఆల్బర్ట్ కేమ్ అనేటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, ఈ వీకెండ్స్లో ఏం చేస్తూ ఉన్నారంటే మనుషులు, ఏమండి పీకల దాకా తాగి రొయ్యల్లాగా ఎగరటం నేర్చుకున్నారట. ఏమండి పీకల్లాగా తాగటం, రొయ్యల్లాగా ఎగరటం. సోమవారం వచ్చేసరికి, మండే వచ్చేసరికి ఈ తాగి ఎగిరి అలసిపోయంట, టైర్డ్ అయిపోయి సైలెంట్ అయిపోతున్నారంట. ఎస్తేర్ రాణి గారిని ఎప్పుడు చూసినా అండి అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటారో, మనిషి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. ఏమండి ప్రశాంత జీవం చెప్పవచ్చు ఒక మాటలో. నాకు కూడా అంత ప్రశాంతత లేదు. ఏమండి ఏదైనా నేను అప్పుడప్పుడు అదే అంటాను, ఒకసారి ఇక్కడికి వస్తే తను అడిగే ప్రతి సమాధానానికి నేనేం చెప్తానంటే, మీరు ఎక్కడికి వస్తే అర్థమయ్యేది. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. హల్లెలూయా. మీరు ఇక్కడికి వస్తే అర్థమైంది. కారణం ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేయండి, పని ఎక్కువ చేయొచ్చు అంట. పోనీ జాబ్ వదిలేసి రమ్మంటావా అంటది నవ్వుతా. నేనంటాను, వచ్చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, సేవ చేయాలి అని అంటే అంటాను. మీరు అక్కడ చేస్తూ ఉండాలి, వస్తూ పోతూ ఉండాలి. ఇంకా కమిట్మెంట్ కుదరలేదులేండి మాకు. ఇంకా సంవత్సరమైనా ఆవిడ కనిపెడుతూనే ఉన్నారు. మన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు, వారి పరిచర్య కొరకు మనము ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇలా రన్నింగ్లో ఉందన్నమాట వాళ్ళ పరిచర్య, మన పరిచర్య స్నేహంతో అలాగూ ముందుకు సాగుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ బిజీ షెడ్యూల్లో మనుషులు బ్రతికినటువంటి దినములంతా కూడాట కష్టపడి పని వ్యసనపరుడు ఏం చేస్తాడంటే డబ్బు 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 సంపాదన కోసం ఉరుకులు పరుగులు తీస్తా ఫ్యామిలీ లైఫ్లో నెగ్లెక్ట్ చేస్తున్నారు.
ఫ్యామిలీతో నెగ్లెక్ట్ చేస్తున్నారు. అందుకే చాలామంది డైరీలకు పరిమితం అయిపోతున్నారు. డాడీని మిస్ అవుతున్నాను, మమ్మీని మిస్ అవుతున్నాను, గ్రాండ్ మదర్ని మిస్ అవుతున్నా, గ్రాండ్ ఫాదర్ని మిస్ అవుతున్నాను అని చెప్పి ఈ మిస్సింగులతోనే సరిపోతుంది. మిస్ అయిపోతున్నానని కారణం ఏమిటంటే మనిషి జీవితం ఏమైపోతా ఉందండి, వయసు ఉన్నంత వరకు ఈ ప్రేమలు ఏమైపోతున్నాయి, సంపాదన ఒరవడిలో ఏమండి ప్రేమలు కోల్పోతున్నారు. తీరా స్థిరపడి అంతా అయిపోయి రిటైర్డ్ అయిన తర్వాత ప్రేమ కోసం వెతుక్కుంటే మనుషులు దొరకట్లా. ఏమండి మనుషులు దొరకటం లేదు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ బిజీ అయిపోతున్నారు. అందుకని కొంతమంది అంట ప్రేమించే దానికోసం అంట కొంతమంది సేవకులు ఏర్పరచుకుంటున్నారట. దేనికోసం? సేవకులు అంటే మేము చేసే సేవకులని కాదు, వారితో ప్రేమగా మాట్లాడి ముచ్చటించే దానికోసం. ప్రజెంట్ అది కొనసాగుతూనే ఉంది. ఎందుకో తెలుసా, వినోదము అనేటువంటిది ఒకరు డ్యాన్స్ చేస్తూ ఉంటే, ఒకరు ఏదైనా చేస్తూ ఉంటే అది మనము చూడటం. పండుగ ఏమిటంటే మన జీవితంలో మనం సంతోషంగా ఉండటం, మనం డ్యాన్స్ చేస్తూ మనం సంతోషించాలి. నువ్వు డ్యాన్స్ చేస్తూ ఉంటే నేను చూస్తున్నాను అనుకోండి, నాకేం సంతోషం ఉంటుంది? అది వినోదం అట. ఆల్బర్ట్ కేమ్ అనే మాట ఏంటంటే వినోదం కాకూడదు మనిషి జీవితం. ఏమండి పండుగ అవ్వాలి. మనిషి జీవితంలో చూస్తూనే సంవత్సరాలు జరిగిపోతే సంతోషం ఏముంటుంది? నీ జీవితంలో నీవు అనుభవపూర్వకంగా తెలుసుకొని దాన్ని నువ్వు అనుభవిస్తే అది సంతోషం. ఎందుకంటే ఈరోజు ఫ్యామిలీ లైఫ్లో కలిసి సంతోషంగా కలిసి కూర్చొని కలిసి మాట్లాడుకొని కలిసి షేర్ చేసుకునే పరిస్థితులు లేవు, కలిసి తినే పరిస్థితులు లేవు. బిజీ లైఫ్. ఏమండి బిజీ లైఫ్ అన్నమాట. కారణం ఏంటంటే దానికి తోడు కూడా మరి టెక్నాలజీ పెరిగిపోయి జనరేషన్ పెరిగే కొద్దీ ఈ బిజీ లైఫ్కి ఫాస్ట్ ఫుడ్స్ కూడా తోడైపోయి వెంటనే నిన్న ఒక బాక్స్ ఉంది ఆర్మర్లో, ఏంటా అని చూస్తే మొత్తం ఎర్రగా ఈ నూడిల్స్ ఉన్నాయి. నాకు తెలియదు, ఫస్ట్ టైం చూశాను. రాజేష్ కొడుకు వచ్చి అంటున్నాడు, సాత్విక్ నాని ఏం లేదు, ఈ వేడి నీళ్ళు బాగా కాసుకొని దీనిలో పోసేసుకుంటే నూడిల్స్ అయిపోయిద్దంట. నూడిల్స్ అయిపోయితే తినేసేయటం అంటున్నాడు. ఓహో అన్నాను. నేను మాట్లాడుతూనే ఉన్నానండి, వెంటనే పక్కన కాయించుకున్నాడు, నీళ్ళు వేడి చేయించుకున్నాడు, నూడిల్స్ డబ్బాలో పోసుకున్నాడు, దర్జాగా స్పూన్ తీసుకొని తింటున్నాడు. అంటే తినేదానికి తను కోరుకున్నటువంటిది వితిన్ సెకండ్స్లో ఏమైపోతుంది, తనకి రెడీ అయిపోతుంది. ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దానికి ప్రిపరేషన్ కూడా అవసరం లేదు, ఆల్రెడీ చేసే ఉంటున్నాయి. కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో ఈరోజు క్రైస్తవ నాటి ప్రపంచంలో మనం తీసుకోవలసిన కొన్ని నిర్ణయాలండి, మార్చుకోవలసిన కొన్ని ఆలోచనలు, మన యొక్క జీవితంలో మనము దేని కొరకు బ్రతుకుచూ ఉన్నాం, దేవుని కొరకు మనము బ్రతికే వారిగా ఉన్నామా, మన కొరకు మనం బ్రతుకుచూ ఉన్నామా, మనల్ని రక్షించిన మనము దేవుని సన్నిధిలో సాక్ష్యంగా ఉంటున్నామా? ఈ విషయాలు మీకు క్లుప్తంగా చెప్పేదానికి నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఎన్నో విషయాల కొరకు మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కదా, ఎన్నో విషయాల్లో మనం లాస్ అయిపోతున్నాం, మనం మిస్ అయిపోతున్నాం, అడుగుతున్నాం కానీ కన్నీరు ఆగటంలా, నవ్వాలని ప్రయత్నిస్తున్నాం కానీ నవ్వు రావటం లేదు, సంతోషంగా ఉండాలనుకుంటున్నాం కానీ నలుగురితో సరదాగా మనము బ్రతకలేకపోతున్నాం. ఎందుకు? లోపల బాధ, రగిలే మంట లోపల ఉంది, పైన నవ్వు రావటం లేదు. నిజంగా హృదయపూర్వకంగా మన రక్షణను బట్టి, మన విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అన్నటువంటి ఆశీర్వచనాలు మన యొక్క అనుభవంలో అనుభవపూర్వకంగా మనం నడిపించబడుతూ ఉన్నామా? ఏమండి, నేను ఎప్పుడు మీకోసం, నేనే కాదు నాతో ఉన్న సేవకులందరం కూడా మేము ప్రార్థన చేసేది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రభువారు చెప్తున్నారు, ప్రభువుని వెంబడించే వాళ్ళు చెప్తున్నారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా
చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. మీ ప్రక్కనున్న వారికి చెప్పుకోండి, మీ ప్రక్కనున్న వారికి చెప్పండి. మీలో పక్కనున్న వాళ్ళకి చెప్పండి అన్నప్పుడు చేయి పట్టుకోండి. కొంచెం జూమ్లో వాళ్ళకంటే అక్కడొకళ్ళు ఉంటారు, చేతులు పట్టుకోలేరు. చాటింగ్ చేసుకుంటారు, వాళ్ళు మెసేజ్ పెట్టుకుంటారు SMS ద్వారా. మీరు చేతులు పట్టుకోండి. ఏమండి, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. కిట్టు ఎక్కడున్నా లైవ్ దగ్గరకు రావాలి. పవన్ కూడా చూస్తాడు. మనుషులు ఎలా మరణిస్తున్నారని నేను స్క్రీన్ షాట్ పెట్టాను, షేర్ చేశాను కొన్ని. చూడండి, మనిషి నడుస్తూనే మాట్లాడుతూనే మనిషి ఏం చేస్తున్నాడంటే నడుస్తూ పడిపోతున్నాడు, మాట్లాడుతూ జారిపోతున్నారు, డ్యాన్స్ చేస్తూ పడిపోతున్నారు, తింటూ చనిపోతున్నారు, పనుకొని నిద్ర లేగవట్లా. అకస్మారక స్థితిలో పడిపోవటం కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోతున్నారు. ఆలోచించారు ఎప్పుడన్నా? వాళ్ళకి ఎవరికి అలా జరిగిందిలే అక్క, మనకు జరిగిద్దా అంటారా? ఎస్ ఆర్ నో అంటారా? అంటానికి ఛాన్స్ లేదు. మరణం మనకు చెప్పి రాదు, వయసుతో సంబంధము లేదు. ఒక వ్యక్తి తన జీవితంలో 6 నెలల్లో చనిపోతాడు. ఈ వ్యక్తికి మరణకరమైన రోగం ఉంది అని అంటే ఆ 6 నెలల్లో ఆలోచించాడంట. 6 సంవత్సరాలుగా 26 సంవత్సరాలుగా నేను రక్షించబడి సువార్తను అంగీకరించిన నేను నా దేవుడు రోజు మాట్లాడుతున్నా, బైబిల్ ద్వారా, సేవకుల ద్వారా, రేడియో ద్వారా, టీవీ ద్వారా నేను వినలేదు. కనీసం ఈ 6 నెలల టైం అన్న వేస్ట్ కాకుండా నేను రోజు లెక్కేసుకుంటూ ఈరోజు చచ్చిపోతా, ఈ 6 నెలల్లో నేను చచ్చిపోతానేమోనని రోజు అంటండి విరామం లేకుండా సావు ముందు పెట్టుకొని ఏమని బ్రతకలేను. కాబట్టి కనీసం ఈ బ్రతికిన దినాల్లో నా దేవుని పని చేయాలి అని చెప్పి చేతనైనంత మట్టుకంటండి ఫోన్ ద్వారా, కాలినడక ద్వారా, తెలిసిన వాళ్ళ ఇళ్ళకెళ్ళి పరిచయస్తులందరికంట దేవుని ప్రేమ ప్రకటిస్తూ 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు గడిచిపోతుందంట ప్రియులారా. ఇలాగూ టైము సాగిపోతూనే ఉందంటండి. 6 నెలల్లో ఎప్పుడైనా చచ్చిపోవచ్చు అని చెప్పారండి. ఈ 6 నెలల టైం అన్నా నా దేవుని పని చేసి నేను చనిపోవాలనుకొని దేవుని గురించి ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత 82 సంవత్సరాల దాకా చెప్తూనే ఉన్నాడట, చచ్చిపోతానని. రోగం లోపల పెట్టుకున్నాడు, వ్యాధిని ముందుంచుకొని నేను చెప్తున్నాడు, సువార్త చెప్పాడండి. ఆ సువార్త తను ఏం చేసిందంటే సువాసనగా మార్చేసి తన అవయవాలను దేవుడు ఏం చేశాడు, యేసయ్య మాటలు పలుకుతూ ఉండేసరికి ఏమని లోపల ఉన్న అనారోగ్యం అంతా పోయంట. చచ్చిపోతూనే అనుకుంటూనే 82 సంవత్సరాలు బ్రతికాడంట. దేవునికి మహిమ కలుగును గాక. రియల్ అండి దేవుని సన్నిధిలో. అంటే మనిషి నీకు గ్యారంటీ, ఈరోజు బాగున్నావు కాబట్టి, ఈరోజు అంతా నీకు చక్కగా ఉంది కాబట్టి నాకు పర్వాలేదు, నాకు అంతా బాగుంది, నేను నెంబర్ 1 అనుకుంటున్నావు. కారణం ఏంటంటే నేను ఎప్పటికప్పుడు బాడీ చెకప్ చేయించుకుంటున్నాను, నేను ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటున్నాను, నేను ఎప్పటికప్పుడు నన్ను కూర్చున్న జాగ్రత్త నేను తీసుకుంటున్నా. తిండి వల్ల కనీస జాగ్రత్తలు చెప్తారు అంతే. ఏమండి, తినని వాళ్ళు చచ్చిపోతున్నారు, తినని వాళ్ళు చచ్చిపోతున్నారు, పేదోళ్ళు చచ్చిపోతున్నారు, డబ్బున్నోళ్ళు చచ్చిపోతున్నారు. ఏమండి, డాక్టర్లు కూడా చచ్చిపోతున్నారండి. ఎన్ని వేల మందిని బ్రతికించిన నెమ్ము డాక్టర్ గారంట ఆఖరికి నెమ్ము రోగంతోనే చచ్చిపోయాడంట. అర్థమైందా? ఎన్ని ఆపరేషన్లో చేసినటువంటి డాక్టర్ గారు
ఏ ఆపరేషన్లు అన్నీ అడగొచ్చుగా. హార్ట్ ఆపరేషన్లు చేసినటువంటి వ్యక్తి హార్ట్ స్ట్రోక్తోనే చచ్చిపోయారట. ఒక సెల్ ఇక్కడ పెట్టండి. నాకు మీరు నన్ను చూసి ఎట్ట అంటున్నారు, సెల్లు చూసి అంటున్నారు, నాకు అర్థం అవటంలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో మీకు కళ్ళకి కట్టినట్టు చెప్పాలని ఆశ అండి, తపన. మీడియా సిస్టమ్ కూడా నాకు వచ్చుంటేనా రీల్ తిప్పేసేదాన్ని మీకోసం. టైం చాలటర్లా, కొంచెం పెంచుకుంటున్నా. ఇప్పుడు నా టైం కూడా చాలా వేస్ట్ అయిపోయిందండి, వృధా అయిపోయింది. ఆలోచించుకొని నేర్చుకుంటున్నా. చాలా సంవత్సరాలు అయిపోయినాయి అని కొంచెం నన్ను కూడా నేను సమర్థించుకోవటంలా. నా అసమర్థతని నేనే ఏడ్చుకొని ఇంకా ఏదో చేయాలి అని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ప్రతి వాని కొరకు దేవుడు నియమించాడండి. ప్రతిదినం కూడా మనం అలా బ్రతకాలి. క్రైస్తవుడు లోకంలో నీవు లోకస్తులకి నీకు తేడా లేకుండా ఉండకూడదు. ఎందుకంటే దేవుని నమ్మినటువంటి మన జీవితంలో డిఫరెంట్ కనపడాలా, ప్రత్యేకత కనపడాలా. దేవుణ్ణి నమ్ముకున్నాం ఎందుకంటే యేసుక్రీస్తును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలా. ఏమండి, యేసయ్య మనసు ద్వారా క్షమాపణ పొందుతున్నాం, యేసయ్య మంచి మనసు ద్వారా ప్రేమను పొందుతున్నాం, యేసయ్య మంచి మనసు ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం, రక్షణ పొందుకున్నాం. ఎంత ఘోర పాపులమైన మనల్ని ఏమండి ఈ లోకంని అమితంగా ప్రేమించాలని ఏమండి దీని కొరకు తాపాత్రపడుతున్న మనల్ని వెతికి 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 ఎంటాడి దేవుడు మనల్ని రక్షించుకున్నాడే. ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తూ నీ పని కొరకు, నీ ఫ్యామిలీ కొరకు సంపాదన అనుకుంటున్నావు, కానీ ఫ్యామిలీని మిస్ అయిపోతున్నావండి. ఏమండి, కుటుంబంలో ప్రేమలు కోల్పోతూ ఉన్నారు. దేవుని కొరకు బ్రతకటము లేదు. నేను చెప్తున్నాను, దేవుని కోసం వేసే ప్రతి అడుగు నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. మహిమ కలుగును గాక. మనం బ్రతికినటువంటి దినాల్లో ఏమండి, ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులు మనం ఎంత ప్రేమించు, ఎంత పెట్టు, ఇంతేగా ఏమిచ్చా, ఏం చూసావు, ఏం పెట్టావు, మీకు ఎవరికి దెప్పి పొడుపులు లేవా? మిమ్మల్ని అందరినీ అబ్బా నీలాంటి మనిషి ఇంకెవరు లేరు అనేవాళ్ళు ఉన్నారమ్మా? ఏమో నాకేం తెలియదు, మీకు ఉంటే ఉండొచ్చు, మంచిది. ఏమండి, కానీ అది అసంతృప్తే నేను అంటున్నాను. కానీ దేవుని లాగా మనల్ని ప్రేమించిన వాళ్ళు లేరండి. పాపులమైన మన కొరకు దేవుడు ప్రాణం పెట్టాడండి. మనం బ్రతకాలి. మనం బ్రతికే దానికోసం ప్రాకులాడే కంటే మనల్ని బ్రతికించే దేవుని కోసం మనం ప్రాకులాడామంటే అద్భుతమైన కార్యాన్ని మన జీవితాల్లో దేవుడు నెరవేరుస్తాడండి. నిజం. ఒక వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితిలో ఆ చనిపోయినటువంటి ఆమె కొరకు ఏడుస్తూ ఉంటే ఆ సమీపానే దైవజనుడు ఉన్నాడని పేతురు గారిని తీసుకొచ్చారండి. ఆ పేతురు గారు వస్తే వాళ్ళు చెప్తూ ఉన్న మాటలు ఏమిటండి? అయ్యా, ఈ బ్లౌజ్ ఏం గుట్టించింది, ఈ చీర ఏమి గుట్టించింది, ఈ షర్ట్ ఏమి కొనిచ్చింది అని చెప్పి ఆమె ఎవరంటండి? ఒక పేదరాలు, ఆమె ఒక సామాన్యురాలు, ఆమె ఒక ఒంటరి మహిళ. తన ఒంటరితనంలో తన భక్తి జీవితాన్ని, దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా తనకున్న కొద్దిపాటి జీవితంలో ఏం చేస్తూ ఉంది ప్రియులారా? ఇతరులకు ఆదరణగా ఉంది, ఇతరులకి ఆశీర్వాదంగా ఉంది. ఏది కొదువుతో ఉన్నారో అది వారికి ఏం చేస్తుందండి? తన దగ్గర ఉన్నటువంటి వాటితో వాళ్ళ అవసరతలు తీరుస్తూ ఉంది. సమాధికి సిద్ధం చేసిన ఆమెను బరియల్ కార్యక్రమానికి పిలిస్తే సమాధి చేయటానికి వచ్చినటువంటి ఆమె సాక్ష్యాన్ని వినిన పేతురు గారి మనసు చెలించిపోయి ఆమెను ప్రార్థన చేశాడండి. ప్రభువా, ఈమెను బ్రతికించు, ఈమెను మరలా బ్రతికించు, ఈమె ఆయుష్ను పొడిగించు, ఈమెకు ఇంకా సమయం ఇవ్వయ్యా. ఎందుకంటే సత్కార్యములు చేయి పూనుకొనినదే, మంచి కార్యముల కొరకు బ్రతుకుట కొరకు తను అప్పగించుకుంది కాబట్టి ఈమె సమాజానికి అవసరం అని చెప్పి దేవుని సన్నిధిలో పేతురు గారు ప్రార్థిస్తే చనిపోయినటువంటి ఆమెనట అంత స్నానం కూడా చేయించారంటండి, రెడీ చేసి పెట్టారంటండి. ఆమెను బ్రతికిచ్చంట. ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో వారికి మరలా తిరిగిచ్చిందంట. కొట్టు చబర్లు గట్టి కొట్టు. ఏమండి, నిజంగా అలాంటి నమ్మకం ఉంటే నువ్వు
ఆస్తుల కోసం గొడవలు పెట్టుకుంటావు, డబ్బుల కోసం దేవుడి సన్నిధి మానేస్తావు, ప్రేమలు కోల్పోతావండి సమాధానం లేకుండా. చెప్పండి, నిజంగా ఈరోజు దేవుడు నన్ను పిలిస్తే నాకేముంది అనుకొని ఎదుటి వాని అవసరతలో వానికి సహాయపడతావండి. మన బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి, ఏం లాభం చెప్పండి? 10 మందికి ఖర్చు పెట్టాలా? రేపటి కోసం ఆలోచించకూడదు క్రైస్తవుడా. అమ్మా, విశ్వాసినని చెప్పుకుంటూ ఉన్నటువంటి మీరు రేపటి గురించి ఆలోచించకూడదు, రేపటి కొరకు ఆలోచించకూడదు. ఎందుకో తెలుసా? రేపటి దినము దానిని గురించి ఆలోచించి చింతపడిద్దట. రేపటి గురించి ఇప్పుడే ఎందుకు చింత? ఇప్పుడు చూడు, నువ్వు ఈరోజు చూడు. ఏమండి, ఈరోజు గురించి ఆలోచించు. విశ్వాసం అనేటువంటిది ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు. ఎందుకో తెలుసా? దేవుడు మనతో ఉన్నాడు కదా. దేవుడు లేని రోజు మనకు రోజు కాదు. దేవుడు క్షణం మనల్ని విడిచిపెడితే మనకు ఎంతున్నా ఏమున్నా అంతా అయోమయం. అంతేనండి, డిస్కరేజ్ అయిపోతాం, మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటుంది, ఏముండదు. కానీ దేవుడు మనతో ఉంటే మనం ఏమీ లేని వారంగా ఉంటామండి, కానీ అన్నీ కలిగిన వారం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, పలాంగిచో గారు చర్చి కడతా ఉన్నటువంటి సమయంలోనటండి, అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకి ఆర్థిక మాన్యం వచ్చిందని చెప్పుకున్నాం కదా, ఆయిల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి అని చెప్పి. ఆ మూమెంట్లో మరి పలాంగిచో గారు చర్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందంట. అయితే ఎవరు అంటే మెయిన్ ఫ్యామిలీసు కొంత వెసులుబాటు అయిన వాళ్ళు ఉంటారు కదా, సేవా దృక్పథంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉండారంటండి. అయితే అనుకోకుండా చర్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంట. బ్యాంకులో బాగా లోన్స్ తీసుకొని ఈ కొంతమంది ఫ్యామిలీస్ హెల్ప్ చేసి అంతా ఉండేసరికి ఉన్నట్టుండి ఆర్థిక మాన్యం ఎక్కువైపోయి అమెరికాలో ఉద్యోగాలు అంటండి సడన్గా తీసేశారంట. ఉద్యోగాలు సడన్గా కొన్ని కంపెనీల్లో మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా తీసేసినటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాంకుకి డబ్బులు కట్టలేక, చర్చి కన్స్ట్రక్షన్ ఆగిపోయి, ఈ ఇచ్చిన వాళ్ళకి తిరిగి ఇవ్వలేక, తను ఉన్న ఇల్లు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి. నేను షార్ట్ కట్లో చెప్తున్నా. అలాంటి సిచ్యువేషన్లోనట ఒక పూర్తిగా అనేటువంటి ఒక ఇంటిలోనికి వెళ్తే, అక్కడికి ఇప్పుడు ఎండ బాగుంటే మనం ఏసీ పెట్టుకుంటాం, చలికి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వేడొచ్చేదానికి ఏం చేస్తారు, వాళ్ళు హీటర్ పెట్టుకుంటారు. ఏసీ సిస్టంలోనే హీటర్ పెట్టుకుని హీట్ చేసుకునే సిస్టమ్ కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి ఇతనికి మొండి గోడలు ఉన్న ఇంటికి వెళ్ళారంట. ప్రియులారా, ఫ్యామిలీని కూడా పోషించుకోలేని పరిస్థితి అంట. నమ్ముతారా? పుస్తకం రాశారండి. పుస్తకం రాస్తే ఆ దేశానికైనా ఈ దేశానికైనా ఒకటే సంఘటన కదా, తెలియంది కాదు. అది ఒకరిద్దరితో, 100 మంది 1000 మందితో ప్రారంభించబడింది కాదు, అది లక్షల మందితో కూడినటువంటి పరిచర్య. కానీ దేవుడు నన్ను కట్టమన్నాడు. సంక్షోభం వచ్చింది, ఈ జాబులు పోయినాయి, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, ఫ్యామిలీ మెయింటెనెన్స్ చేసుకోలేని పరిస్థితిలో పిల్లలు భార్య పొజిషన్ చూడలేకంటండి, తట్టుకోలేక ఇంత పరిస్థితి అంటే ఎవరి పరిస్థితులు వాళ్ళకి అధికమైన పరిస్థితుల్లో వీళ్ళ గురించి ఆలోచించలేనటువంటిది వస్తూ ఉన్నటువంటిది అంతా బ్యాంకులకి ఇచ్చిన వాళ్ళకి ఇస్తా చాలా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లోనటండి 7 అంతస్తులు మొండి గోడలు, ఇంటిలో ఆ చలికి తట్టుకోలేక ఆ బిడ్డల భార్య పొజిషన్ చూడలేకంటండి 7 అంతస్తులు పైకి వెళ్ళారట. 7 అంతస్తులు పైకి వెళ్ళి దూకి చచ్చిపోదాం అనుకున్న టైంలోనంట ప్రియులారా, వెంటనే ఒక స్వరం వినపడుతుందంట, విశ్వాసము లేనివాడా అనేసరికి అలా దూకబోయే వ్యక్తి అంటండి అలా ఆగిపోయాడంటండి. ఈలోపు భార్య బిడ్డలు చూసి మొండి గోడల్లో ఉన్నారు కదా, ఇతను ఆ సిచ్యువేషన్లో చూసేసరికి ఏడ్చుకొని ఏదో మన పరిధిలో ఉన్న వాళ్ళకి తెలిసినట్టుగా పాస్టర్ గారు పిల్లలు వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళకంట చెప్తూ ఉండేసరికి ఆ సంఘం అంతా, ఆ దేశం అంతా పలాంగిచో గారు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనుకున్నారు. 7వ అంతస్తులో నుంచి దూకి చచ్చిపోవాలనుకున్నారు అన్న వార్త
తెలిసేసరికంటండి సంఘం ఎలా ఎలక్ట్ అయ్యారు తెలుసండి. సరే ఇవాళ ఉద్యోగం పోయింది, ఇవాళ డబ్బులు లేవు మన దగ్గర అని చెప్పి రేపటి గురించి మనం ఎందుకు ఆలోచించాలి అని చెప్పి ఎంతమంది అంట ప్రియులారా, వారి దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులైనా, వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అయినా, వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అయినా తీసుకొచ్చి, పాస్టర్ గారు మీరు మాకు కావాలి, మీరు మాకు చనిపోకూడదు అని చెప్పి వారికి ఉన్నటువంటి ఆస్తులు, వాళ్ళకు ఉన్న బంగారం అండి, నిజంగా ఆ విషయం తెలిసి హృదయాలు చలించిపోయి వాళ్ళల్లో ఒక ఉద్యమం వచ్చంటండి. చర్చి కన్స్ట్రక్షన్కి కట్టే బ్యాంకు లోన్ల అప్పుకి వాళ్ళు తీసుకొచ్చిన కాగితాలు, గోల్డ్, ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇస్తేనంటండి, అది ఇచ్చిన తర్వాత కొన్ని లక్షల డాలర్లు మిగిలినాయి అంట. కొట్టు చాపర్లకి గట్టి కొట్టు, గట్టి కొట్టు. వెనకున్న వాళ్ళు కూడా, జూమ్లో ఉన్నోళ్ళు కూడా చాపట్ల కొట్టచ్చు. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. నాటి సంఘం అలా మార్చబడాలి తెలుసండి. నాకు కొదువై చెప్పట్లేదండి, నాకు అవసరం అయ్యి చెప్పట్లేదండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రభు మాకు ఇచ్చినటువంటి దానిలో దేవుని పని కొరకు వెళ్తున్నాం. ఎస్తేరు రాణిగారు ఉన్నారు కదా, వారు కూడా తమ పరిధిలో తను చేసుకుంటూ వెళ్తూ ఉంది. డబ్బు కోసం ఆశిస్తే హార్డ్ వర్క్, మీరు ఎందుకంటే డబుల్ డ్యూటీలు హార్డ్ వర్క్ చేసుకోవట్లేదు, ఎక్స్ట్రా అవర్స్ చేసుకోవచ్చు కదంటే, నా డ్యూటీ వరకే నేను చేస్తాను అంటది. తనతోటి వాళ్ళు అనుకుంటారంట, ఎస్తేర్ గారికి బాగా డబ్బులు ఉన్నాయి అందుకనే ఎక్స్ట్రా డ్యూటీ చేయటం లేదు అని చెప్పి చెప్పుకొని నవ్వుకుంటారంట. వాళ్ళు ఏమనుకున్నా, నా బాడీకి రెస్ట్ కావాలి కదా, నాకు ఉన్నది చాలు, నా పిల్లలకి నాకు నేను ఉండటానికి దేవుడు ఇచ్చాడు, నాకు అవసరం లేదు, ఇంకా నా దేవుని పని కొరకు నేను ఖర్చు అవుతున్నానని చాలా ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రియులరా, మనం అందరము కూడా అలాంటి తీర్మానాలతో దేవుని సన్నిధిలో అలాంటి ఉద్దేశాలు గుండా సొంత కార్యములు కదండి, ఏమండి దేవుని మనసు కలిగి బ్రతకాలండి. యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి ఇతరుల కార్యాలు, సమాజం కొరకు ఏమండి మనం బ్రతకాలి, దేవుని కోసం మనం బ్రతకాలండి. అలా దేవుడు సంతోషిస్తాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎవరంటే అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారంట, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదంట. మరి యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూస్తారండి? దానికోసం ఒక టీం ఉందా? కాదు. ఎవరు యేసయ్య మనసు కలిగిన వారు ఉంటారో యేసయ్య కార్యాలు చూస్తారు, ఇతరుల కార్యాలు చూస్తారు. ఏమండి ఇతరుల కార్యాలు చూడగలిగిన మనసున్న వ్యక్తి, సొంత కార్యాలు చూసుకోగలిగిన మనసున్న వ్యక్తి ఏం చేస్తాడంటే తన ఇంటి వారిని కూడా బాగుగా ఏలుతాడు. కొట్టు చబర్లు గట్టిగా ప్రైజ్ అలాడు, హల్లెలూయా. ఏది మిస్ అవ్వరండి, ఏది మిస్ అవ్వరు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు మనము చేపట్టాలి, ఉన్నతమైన కార్యాలను చేపట్టాలి. ఎందుకంటే అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. క్రోసినర్ అనేటువంటి వ్యక్తి, తర్వాత మీరు గూగుల్లో నేను చూసుకోండి. క్రోసినర్ అనేటువంటి వ్యక్తి ఒక రాజు అట, ఒక దేశానికి రాజు అండి. అతను ఒక కోటను కట్టించి ఆ కోటలో ఒక సీక్రెట్ రూమ్ని తయారు చేసి ఆ రూమ్కి డోర్ సిస్టమ్ ఏంటంటే ఫేస్ చూస్తే ఓపెన్ అయ్యేటట్టు పెట్టాడంట. సంపద అంతా దానిలో పెట్టించుకొని ఒక ఇద్దరు చేత కట్టించుకొని ఆ ఇద్దరిని భోజనానికి పిలిచంటండి ప్రియులారా. ఆ రాజుగారు, క్రోసినర్ అనేటువంటి రాజుగారు ఏం చేశారో తెలుసా? ఆ విషం పెట్టి భోజనంలో ఆ ఇద్దరిని చంపేశాడంట. మీకు తెలియదా ఎందుకు చంపేశాడు? ఆ రూము ఆ కట్టిన ఇద్దరికే తెలుసు, రాజుగారికే తెలుసు ఆ కోటలో ఎక్కడుందో. అలాంటి పరిస్థితిలో వారిద్దరిని చంపేస్తే ఇతను అప్పుడప్పుడు ఎవరూ లేని టైం ఏం చేస్తాడంటే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఫేస్ చూడగానే డోర్ లాక్ ఓపెన్ అయిపోద్ది, లోపలికి వెళ్తాడంట. ఇలా 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 చూసుకొని చాలు అనుకొని సంతోషపడతాడంటండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కొక్క రోజు అంట లోపలికి ఫేస్
చూడగానే డోర్ ఓపెన్ అయిందంట, లోపలికి వెళ్ళాడంటండి. వెళ్ళినటువంటి సమయంలోనట దాంతోపాటు అతను వెళ్ళిన టైంలో ఒక ఎలుక కూడా తను వెనకెళ్ళేసరికి ఆ డోర్ ఏమైపోయిందండి, లాక్ అయిపోయిందంట. ఇక చూసుకొని వచ్చేసరికి డోర్ ఏమైంది, లాక్ పడిపోయిందంట. ఇక తలుపులు కొట్టి అరిసి ఎన్ని కేకలు వేసినా ఏం లేదంటండి. పేపర్ న్యూస్కి ఇచ్చారంటండి, రాజుగారు క్రోసినర్ గారు మిస్ అయిపోయారని యాడ్ ఇచ్చారంట. ఎంత వెతికినా ఎక్కడికి వెళ్ళినా తెలియలేదంటండి. అతను మిస్సింగ్లో ఉండిపోయాడు. రాజ్యం అంతా గందరగోళం అయిపోయి రాజు కోట ఖాళీ చేయాల్సి వచ్చింది. మరొక అధిపతి దానిలోనికి వచ్చినప్పుడు ఆ కోట అంతటిని మరలా రీమోడల్ చేస్తూ ఉన్నప్పుడంట ఈ సీక్రెట్ రూము బయటపడిందంటండి. దాన్ని పగలగొట్టి డోర్ తీస్తే రాజుగారి స్కెల్టన్ మాత్రమే ఉందంట. దాని మీద స్కెల్టన్ మాత్రమే. తను అనుభవించిన సంవత్సరాలన్న బ్రతికిన దినాల్లో తను సంపాదించుకున్న దాని వలన, తన పదవి వలన తను సుఖపడింది లేదండి. తన కొరకు తను సమకూర్చుకున్నాడు కానీ ఇతరుల కొరకు కానీ దేవుని కార్యాల కొరకు కానీ తను కష్టపడినటువంటిది లేదు. సాక్ష్యంగా ఉంది లేదు, దేవుని కొరకు ప్రకటించింది లేదు, దేవుని కార్యాల కొరకు పూనుకుంది లేదు. ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి సావు చూడండి. ఎంత అనామకుడుగా దిక్కులేని చచ్చిపోయాడు. అరిసి దాహం వేసి ఆకలి కేకలతో ఊపిరాడక చచ్చిపోయాడు. తన మరణం వలన తనకేంటండి సంతోషం, తన జీవితం వలన తనకేంటి ఆనందం, తన పదవి వలన తనకేమిటి ఆనందం? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే రక్షించబడిన ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఎలక్ట్ అవ్వాలి ప్రియులారా. ఎందుకంటే మన కొరకు మనము బ్రతికినటువంటిది కాదు, ఇతరుల కొరకు మనం బ్రతకాలి. దేవుని కార్యాల కోసం మనం బ్రతకాలి, దేవుని సాక్ష్యంగా బ్రతకాలి, ప్రేమ కలిగి బ్రతకాలండి, ప్రేమ పంచుకొని బ్రతకాలండి. ఆ ప్రేమను పంచేవారిగా, ఆ ప్రేమను అనుభవించేవారిగా లేఖనాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే దేవుని కార్యాలు మన అనుభవంలో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు డబ్బు కోసం విలువల కోసం ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. బుద్ధుడు అంటూ ఉన్నాడంట, గొడవ అనేటువంటిది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. భార్యాభర్తలు గొడవలు మానేస్తే వారిద్దరి మధ్య అంట ప్రేమలు కోల్పోతారట. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఈ విషయం? భార్యాభర్తల మధ్య గొడవలు లేకపోతే ప్రేమలు కోల్పోతారంట. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పండి? గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నేను ప్రేమించినంత నువ్వు ప్రేమిస్తున్నావా, నేను చూసినంత నువ్వు చూస్తున్నావా, నేను రెస్పెక్ట్ ఇచ్చినంత నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావా? బుద్ధుడు గారంటే 12 సంవత్సరాలు ఎక్కడికో వెళ్ళిపోయి వస్తే ఊరంతా పోగై చూశారంటండి. భార్య రాలేదట. ఈయన రాలేదని చెప్పి వెళ్ళిపోతేనట కొద్ది దినాల తర్వాత వస్తే ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని ఈమె ఆగ్రహాన్ని వ్యక్తపరిచిందంట. ఎందుకు మీరు ఇన్నాళ్ళు ఎడగొన్నారు అంటే, నేను వెళ్ళకపోవటాన్ని బట్టి ఆమెలో ఏమి చోటు చేసుకుంది, నా భార్య ఉంది అని చెప్పి నా దగ్గరికి వస్తాడు అని ఆవిడ అనుకుంది. కానీ ఆమె మీద ప్రేమతో తన దగ్గరికి రాలేదు అన్న బాధను వ్యక్తపరిచింది అని చెప్పి ఈరోజు ఏంటంటే మనుషులు ఎలా ఉన్నారండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రేమలు ఎలా ఉన్నాయి? కుదిరితే వీలైతే కలిసి ఉంటాం, లేకపోతే వీడిపోతాం. గొడవలు లేని సంసారం ఏదైనా ఉంది అని అంటే వాళ్ళు వేరువేరుగా బ్రతకటానికి కోరుకున్నారు అని చెప్తున్నాడు ఆయన. దానికి మీరేమంటారు? రెస్పాన్స్ చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైన దేవుని కృపను మనం నిర్లక్ష్యము చేయకూడదండి. ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం అండి. సమస్యల మధ్య సతమతం అవుతూ ఉన్న ఈ పరిస్థితుల మధ్య దేవుడు మనకి ఆయన విశాల హృదయంలో ఇచ్చిన స్థానాన్ని దేవుని కృపలో కాపాడుకుంటూ ప్రేమలు, విలువలు కోల్పోకుండా వాటికి స్థానం ఇద్దాం. డబ్బు కోసం ప్రేమలు కోల్పోవద్దు. ఈరోజు దేనికోసం మనుషులు ప్రేమలు కోల్పోతున్నారు చెప్పండి? అసలు గొడవ ఎందుకు పడుతున్నారు? ఎందుకో తెలుసా? మనసులో ఉన్నటువంటి ఉత్కంఠ, మనిషిని ప్రేమించాలి, ప్రేమించబడాలన్నటువంటి ధోరణిలో
కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుని ప్రేమను అనుభవించాలి. దేవుడి ప్రేమ కోసం బ్రతకాలి. దేవుని కార్యాలు సాధించాలి. నిజంగా తెగువ ఉండాలండి. తెగువ కలిగిన వారిగా ఏ రోజుకు ఆ రోజు నన్ను రక్షించాడు. ఈరోజు మన పక్కోళ్ళు మంటల్లో ఉంటున్నారు. వాళ్ళకి రక్షణ లేకుండా చచ్చిపోతే వాళ్ళకి పాతాళం దాచబడింది, వాళ్ళకి నిత్య అగ్ని ఏమండి. కానీ మనకు తెలుసు, ఎంత లైట్గా తీసుకుంటున్నామండి. కనీసం మానవతా దృక్పథంతో ఒక వ్యక్తి మంటల్లో కాలిపోతుంటే మనం వెళ్ళి కౌగిలించుకోలేకపోయినా 108కి ఫైర్ ఇంజిన్ వాళ్ళకైనా 104కైనా మనం ఫోన్ చేస్తాం, 100 డైల్ కన్నా చేస్తాం. ఎందుకు? ఒక వ్యక్తి ఇక్కడ ఆపదలో ప్రమాదంలో ఉన్నారు. కనీసం అంత జాలి లేదా మనకి? అయ్యో, నా తోటి సహోదరులు, నా ఇంటివారు, నా కుటుంబీకులు ఏమండి డబ్బుల కోసం, మాటల కోసం ఏమండి మన మనసులను కోల్పోతున్నామే. ప్రేమను పంచాలండి. ప్రేమ కలిగి బ్రతికి ఆ ప్రేమ కొరకు మనం ఎప్పుడైతే బ్రతుకుచు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటామో అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. లేచి నిలబడదామండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందామా. దయతో కొద్ది నిమిషాలు సమయం అయినట్టుంది, నేను కూడా చూసుకోలేదు. ప్రార్థన చేద్దాం. చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దామా. ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కొరకు, ఎస్తేర్ రాణి లింగాల గారి కొరకు ప్రార్థన చేద్దామా. వారితో ఉన్నటువంటి నీరజా సిస్టర్ కొరకు, సంజా సిస్టర్ కొరకు ప్రార్థన చేద్దామండి. గ్లోరియస్ మినిస్ట్రీస్ వారు కూడా, మరి వరంగల్లో ఉన్నటువంటి సహోదరి ఎస్తేర్ రాణి గారి వల్ల సిస్టర్ కాబట్టి వాళ్ళ తల్లిగారు కూడా చూడండి జూమ్లో ఉన్నారు. రిటైర్డ్ టీచర్ అయినా ఎంత ఏజ్డ్ చూడండి, ఆయన ఎంత యాక్టివ్ పర్సన్గా ఉంటారు. ఒకసారి చూడమ్మా, ప్రార్థన చేద్దాం వారి కోసం. ఎంతోమంది జూమ్లో మరి అటెండ్ అవుతూ ఉన్నటువంటి వారందరి కోసం మనం ప్రార్థన చేద్దామా. ప్రియులారా, చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దామా. హల్లెలూయా. స్తుతి. వారి పరిచర్యన దేవుడు వారి ప్రతి శనివారం జరిపిస్తున్న జూమ్ మీటింగ్ని ఎంతోమంది అమెరికాలో, న్యూయార్క్ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వారి కోసం ప్రార్థన చేద్దామా. ఫ్లోరిడాలో ఉంటూ ఉన్నటువంటి పెర్సీ సిస్టర్ కోసం ప్రార్థన చేద్దామా. వారి పిల్లల కోసం ప్రార్థన చేద్దామండి. యేసు నీకు వందనాలు. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు నాయనా. ఎస్తేర్ రాణి గారిని బట్టి నాయనా, ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా తను జరిగిస్తూ ఉన్నటువంటి జూమ్ మీటింగ్ను బట్టి, వ్యక్తిగత స్వార్థను బట్టి నాయన నేను స్తుతిస్తూ ఉన్నాం. అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. రక్షించబడిన ఏ వ్యక్తి కూడా అయ్యా వారి యొక్క సాక్ష్యాలు నాయన నిర్జీవం కాకూడదు ప్రభా. వారి సాక్ష్యాలు సజీవంగా ఉండాలి. వారి అనుభవాలు ఆశీర్వాదంగా ఉండినట్లుగా అయ్యా నువ్వు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా, నీవు ఆశీర్వదించిన ప్రతిదీ వారు దీవెనకరంగా ఇతరుల కొరకు, నీ కార్యాల కొరకు నాయన వారి ఫ్యామిలీ లైఫ్లో ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా వారి అనుభవాలను ఆత్మీయంగా మలచండి నాయన. వాక్యమును నాయన నిర్లక్ష్యము చేయకుండా ప్రభా, నీ సన్నిధిలో నీ కొరకు బ్రతుకున్నట్లుగా వారి శేష జీవితాలు, సాక్ష్య జీవితాలు ప్రభా నిన్ను వెంబడించినట్లుగా వారిని బలపరచును గాక. నీ కృపలో ఆశీర్వదించండి. నీ కంటి పాప వలె కాపాడుచు, నీ కృపలో మీరు స్థిరపరిచి, నీ సన్నిధిలో నీ బిడ్డలు మీరు ఎత్తి పట్టుకోమని, వారి పరిచర్యను, వారికి అప్పగించినటువంటి కుటుంబాన్ని అయ్యా, మరి వారిని ఫాలో అవుతూ ఉన్నటువంటి వ్యక్తులని, వారి యొక్క పరిస్థితులన్నీ దీవెనకరంగా మార్చమని, వెతబడిన వాక్యము ప్రతివాని హృదయంలో ఫలించినట్లుగా ఈరోజు నాకు ఇచ్చిన దేవుడు అవకాశమని, ఎవరి వంతు పని వారు నాయన నిర్లక్ష్యము చేయకుండా నీ పని చేయుటకు వారు త్వరపెట్టబడునుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క క్షణం చేతులెత్తి మనం ప్రార్థన చేద్దామా. మార్తమ్మ మనవరాలు హాస్పిటల్లో ఉందట, కొంచెం ఆయాసంగా ఉంది, ఆ బిడ్డకు ప్రాబ్లంగా ఉందని చెప్తున్నారు. ప్రార్థన చేద్దామా. స్తోత్రమునైనా అయ్యా నీ సన్నిధిలో మార్తమ్మకు కొరకు తన భర్తను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. కుమారుడు కోడలను బట్టి నాయనా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నా. పాప హాస్పిటల్లో ఉంటూ ఉండగా ఆ బిడ్డను శీఘ్రముగా మీరు తాకండి నాయన.
ఆ బిడ్డ సంవత్సరాలు ఆశీర్వాదకరంగా సాక్ష్యంగా ఉన్నట్లుగా తల్లిదండ్రులు మోకాళ్ళ మీద ఉండి భారభరితమైన హృదయంతో కన్నీళ్లతో ప్రార్థిస్తూ నీ పాదాలు పట్టుకుని నైనా అయ్యా ప్రార్థించే కుటుంబంగా ఆ బిడ్డను నీ కొరకు సంపాదించును గాక. ద్వారకాని తన భర్తనిచ్చిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చేద్దామా. మన సంగతి ఏంటి మరి? మన సంగతి చేతులు ఎత్తుదామా. విని ఎవరికండి ఇది? జూమ్లో మీటింగేనా? మనకు కూడా మీటింగా? దేవుడు మనతో కూడా మాట్లాడా, వాళ్ళతోనే మాట్లాడా? నోరు తెరిచి ప్రార్థన చేద్దామా, ప్రభువుకి అప్పగించుకుందామా, ప్రభువుకి అప్పగించుకుందామా. ప్రియులరా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా. హల్లెలూయా, స్తోత్రం. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఇంకెవరి కోసం చేయబడదు ప్రార్థన, నీ కొరకే. ఈ రాత్రి నీ దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయం, ఈరోజు నీకు ఇచ్చిన అవకాశం అమ్మా. తమ్ముడు, నిర్లక్ష్యంగా ఉండమాక, తేలిగ్గా తీసుకోమాక, లైట్గా తీసుకోమాక. దేవుని కొరకు మనమే ఎంకరేజ్ అవ్వాలా. దేవుని కొరకు మనమే మరి ప్రోత్సహించబడాలా. దేవుని కొరకు మనం బ్రతకాలండి, స్వార్థ ప్రకటించాలి. చేతనైనంత వరకు దేవుని కార్యాలు మనము చేయటానికి మన చేతుల్లో దేవుడు బలపరచాలి, మన హృదయాలు బలపరచాలమ్మా. ఎవరి కోసం బ్రతుకుతున్నామమ్మా? మన కోసం మనం బ్రతికింది బ్రతుకు కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా. అయ్యా, నాకు ఇచ్చిన ఈ రోజే నిన్ను గురించి చెప్పాలయ్యా, నీ ప్రేమను ప్రకటించాలయ్యా, నీ కొరకు బ్రతకాలయ్యా అని అడుగమ్మా. అడుగు దేవుడి సన్నిధిలో. నా జీవితం, నా సంవత్సరాలు అయ్యో వ్యర్థంగా గడిచిపోతున్నాయ్యా. అయ్యా నా బ్రతుకు పండుగగా మార్చబడాలయ్యా. అయ్యా, పని వ్యసనంతో నా సంవత్సరాలు నాయన, సంపాదన అంటూ నాయన, అయ్యో నా కుటుంబంలో సంతోషాన్ని మిస్ అయిపోతున్నానయ్యా. అయ్యో నా జీవితంలో ఎన్నో అనుభవాలను పోగొట్టుకుంటున్నానయ్యా. నీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నానయ్యా. అడగలేవా అమ్మా? అడగలేవా? మా మాట పడుతున్నావా? నాకు కాదులే అనుకుంటున్నావేమో. ఎంతకాలం దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారమ్మా. అమ్మా దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు, దేవుడు మనకిచ్చిన ఈ మందిరం, నీ పరిచర్య కొరకు కష్టపడాలి. ప్రభు రాజ్యానికయ్యా మా ఆదరణకర్త పరిచర్య ద్వారా వేల లక్షల మందిని సంపాదించాలి. అతిశయంగా నీ ఎదుట నిలబడాలి. కావలసిన అభిషేకం మాకు దయచేయమని అడుగు. ప్రేమ స్వరూపే, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను ఆయన. మా జీవితంలో ఎన్నో సంవత్సరాలు వృధాగా గడిచిపోయినాయి అయ్యా, వ్యర్థంగా గడిచిపోయినాయి నాయన, అర్థం లేకుండానే గడిచిపోయినాయి ప్రభువా. నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నామయ్యా. ఈరోజు నాకు ఇచ్చిన అవకాశం అనుకొని నీ స్వార్థ ప్రకటించాలయ్యా. నా దేవుని పరిచర్య కొరకు, దేవుడు నాకు ఇచ్చిన మినిస్ట్రీ కొరకు ప్రభువా అయ్యా, నీ ప్రేమను ప్రకటించాలి అన్న ఆత్మ తీవ్రత హృదయాల్లో మంట పుట్టించండి నాయన. ప్రతి వ్యక్తిని మండించండి నాయన. వారి హృదయాల్లో నాయన తీవ్రత కలుగు చేయండి నాయన. నీ ఆత్మ అభిషేకమును దయచేయండి నాయన. అయ్యా, నామకార్థపు క్రైస్తవ్యం కాదు నాయన, నులివెచ్చని జీవితం కాదు ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో అయ్యా రేపబడాలి ప్రభువా, ఆత్మలో పురికొల్పబడాలి. నీ వచ్చే దినాలు సమీపిస్తూ ఉండగా నీ సన్నిధిలో నిలబడగలిగినట్లుగా నీ ఆత్మాభిషేకం ప్రతి ఒక్కరికి